నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు భద్రతా మాస ఉత్సవాలలో భాగంగా హెల్మెట్ పై మహిళా పోలీసుల అవగాహన ర్యాలీ. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మాలతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. పట్టణ షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. షరాబ్ బజార్లోని ఆలయంలో ఉదయం స్వామివారిని పెండ్లి కుమారుని చేసి సాయంత్రం ధ్వజారోహణ నిర్వహించారు. నేటి నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు వాహన సేవలతో పాటు 3వ తేదీ తెల్లవారుజామున కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు పెద్ద శ్రేష్ఠులు శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘీయులు తెలిపారు. భద్రావతి శ్రీ భావన కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ 30/1/2025 రాత్రి 7 గంటలకి ధ్వజారోహణం, 31వ తారీఖున సాయంత్రం 6 గంటలకి నెమలి వాహనం, 1వ తారీఖు ఉదయం 10 గంటలకి నెమలి వాహనోత్సవం, రాత్రి 7 గంటలకి పొగడ వాహనోత్సవం, 2వ తారీఖు రాత్రి 9 గంటలకి స్వామివారి భృంగీశ్వర వాహనము, అమ్మవారి గజవాహనోత్సవం జరుగును. కావున సంఘులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనారి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దాదాపు 100 సంవత్సరాలు పైబడి నిర్మించినటువంటి ఈ దేవస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం స్వామివారిని 8 గంటలకి పెళ్లి కుమారుని, అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇప్పుడు రాత్రి 8 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే రేపటి రోజున 31వ తారీఖున నెమలి వాహనోత్సవం, 1వ తారీఖున నెమలి వాహనోత్సవం ఉదయం, రాత్రికి పొగడ వాహనోత్సవం జరుగుతుంది. తర్వాత 2వ తారీఖు ఆదివారం రోజు రాత్రి స్వామి అమ్మవారిని నగరోత్సవంగా ఊరంతా కూడా ఊరేగించడం జరుగుతుంది. స్వామివారిని గజవాహనం పైన, అమ్మవారిని భృంగీశ్వర వాహనం పైన ఊరేగింపులో పాల్గొని తెనాలి పురవీధులన్నీ కూడా ఆ రోజున కెక్కిరిసిన సంఘీయులతో అనేక చోట్ల ఈ కళ్యాణ వైభోగాన్ని నిర్వహించడం జరుగుతుంది. సోమవారం గాడిబావ సెంటర్లో గల స్వామివారి కళ్యాణ మహోత్సవ మండపంలో అత్యంత వైభవంగా మరొక భద్రాద్రిని తలపించే విధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి మార్కెట్ సెంటర్లోని సంఘ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంగా యాదవ్ మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లంపల్లి భీష్మపాములు, మాజీ కౌన్సిలర్ కరేటి రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిపోయిన రమణ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు తాడిపోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్, గౌతమి, జశ్వంత్, పట్టణ అధ్యక్షులు చట్టు శ్రీనివాసరావు, బుర్రా శ్రీను, బి ప్రేమ్ కుమార్, పి శివసురేష్, నల్లగొల్ల గంగాదేవి, సిహెచ్ చలపతి, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 77 వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణంలో నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భావితరాలు ఈరోజు ఆయన చూసి స్ఫూర్తిగా నేర్చుకోవాలని చెప్పేసి ఆయన ఉప్పు సత్యాగ్రహంగా కండి ఎన్నో దేశం కోసం డండలో చదువుకొని కూడా మళ్ళీ ఇండియా వచ్చి దేశం ఇలా అయిపోతుందని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఎదుర్కొని ఈరోజు నిలబడి స్వతంత్రం తీసుకొచ్చారంటే అలాంటి మహనీయుడిని ఈరోజు మనం
గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారు ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరియు ఆయన జాతిపిత, ఏనాడు కూడా ఎట్లాంటి పదవులు ఆశించకుండా కేవలం నిస్వార్థంగా దేవసేవ చేశారు. ఆయనకి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన వడ్లమూడి క్వారీ తిరునాళ్ల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. తిరునాళ్ల ఏర్పాట్లపై ఈ సందర్భంగా ఆమె అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండుగ 2 రోజుల ముందు నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించినట్లు ఆమె తెలిపారు. తిరునాళ్ల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, ప్రమాదాలు జరగకుండా చేపట్టవలసిన కార్యక్రమాలు, విద్యుత్ శాఖ, పంచాయతీ అధికారులు చేయవలసిన ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో అందించవలసిన వైద్య సేవలకు సంబంధించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు వంటి వాటిపై సమావేశంలో చర్చించినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. అదేవిధంగా పండుగ సందర్భంగా 2 రోజుల పాటు డ్రై డే విధించి దానిని ఏ విధంగా అమలు చేస్తారు అనే దానిపై ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. వీటన్నిటికీ సంబంధించి మరో వారం రోజుల్లో ఇంకో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. తిరునాళ్లు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. మనకి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 26న శివరాత్రి పండుగ ఉంది. సో ఆ శివరాత్రికి మనకందరికీ తెలుసు, చేబ్రోల్లో మనకి క్వారీ టెంపుల్లో చాలా పెద్ద స్థాయిలో సెలబ్రేషన్స్ అవుతాయి. పండగకి ముందర 2 రోజుల నుంచే కూడా సెలబ్రేషన్స్ అవుతాయి. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్కి పిలవడం జరిగింది. సో ఎలా అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పండగ జరుగుతుందో ప్రజలు ఎంతోమంది వస్తారు, ప్రభలు వస్తాయి, అలానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి పండగ స్మూత్గా అవ్వాలి, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఎలా చూసుకోవాలనేది డిస్కషన్ జరిగింది. సో దీంట్లో సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓస్ నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు ఏవి డ్యూటీస్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల సేఫ్టీ, మరి అలాగే పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్, ప్రభలు వచ్చేటప్పుడు ఎలా దాన్ని సక్రమంగా తేవాలి, ఎటువంటి కూడా యాక్సిడెంట్స్కి దారితీయకుండా ఎట్లా చూసుకోవాలి, అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రోల్ ఏంటి, వాళ్ళు కూడా ఎలా దీంట్లో చూసుకోవాలి, పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అరేంజ్మెంట్స్ కానీ, శానిటేషన్ గురించి వాళ్ళు తీసుకునే వివిధ మెజర్స్ కానీ, అలాగే ఆర్టీసీ బస్సెస్ ఎలా వస్తాయి, వాళ్ళకి పార్కింగ్ ఎక్కడ, వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీతో బస్సెస్ని నడుపుతారు, మరియు మెడికల్ డిపార్ట్మెంట్ ఎలాంటి శ్రద్ధ పాటించాలి, అక్కడ ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ అవుతే ఎలా మనము ఫస్ట్ ఎయిడ్ కానీ అందించాలి, అలానే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ మనకు తెలుసు చాలామంది ఆడవాళ్ళు పొంగల్ చేసుకోవడానికి వస్తారు. ఏదన్నా అక్కడ ఇన్సిడెంట్ అవుతే ఫైర్ డిపార్ట్మెంట్ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా బాగా డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పండగ ముందు రోజు, పండగ రోజు ఒక 2 days డ్రై డే ఉంటుంది, దాన్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు, వాళ్ళకు కూడా ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రిపరేషన్స్, ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. గోయింగ్ ఫర్దర్ ఒక 1 weekలో ఆన్ ద ఫీల్డ్ ఎలా అవుతున్నాయి ప్రిపరేషన్స్ అని ఫీల్డ్ మీద కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాము. తెనాలి టు గుంటూరు అండ్ గుంటూరు టు తెనాలి రోడ్స్ గురించి చూసి ఎక్కడైతే మనకి క్రాస్ రోడ్స్ ఉన్నాయో అక్కడ ప్రభలు వస్తాయి, అక్కడ ఆర్టీసీ బస్సెస్ వస్తాయి, అలానే ప్రజలు 2 wheelers 4 wheelers వస్తారు. సో ఎక్కడ వరకు ఎవరిని లిమిట్ చేయొచ్చు అనేది మేము ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్గా పెట్టుకున్నాము. కాకపోతే మనం ట్రాఫిక్ గురించి ఎప్పుడు కూడా ఆఫీస్లో మాట్లాడితే అది అన్సక్సెస్ఫుల్ డిస్కషన్ అవుతుంది. సో మేమేమనుకున్నామంటే ఒకసారి నెక్స్ట్ వీక్ ఫీల్డ్ మీద వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్స్తో పాటు డొంక రోడ్స్, ఇంటీరియర్ రోడ్స్ని కూడా ఒకసారి మ్యాప్ చేసుకుని ఎక్కడి వరకు ఆర్టీసీ బస్సులను ఆపచ్చు, ఎక్కడి వరకు పర్సనల్ 2 wheelers అండ్ 4 wheelersని ఆపచ్చు, ఎలా దాన్ని చేయాలి అనేది చూస్తున్నాము. సమావేశంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. మన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం క్వారీలో అంటే వడ్లమూడిలో ఏం చేసినటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం మరి చాలా మన జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఇక్కడ మహాశివరాత్రి తిరునాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఈ తిరునాళ్ళ సందర్భంగా మన క్వారీలో సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరి తిరునాళ్ళకు కూడా దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది వస్తారని ఇప్పుడే మరి సబ్ కలెక్టర్ గారు కూడా అంచనా వేశారు. దీన్ని బట్టి దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కోసం ఈరోజు మరి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం జరిగింది. ఈ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా
మనం స్వామివారిని యొక్క దర్శనం భాగ్యం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏ డిపార్ట్మెంట్ యొక్క కర్తవ్యం ఏంటి, ఎలా చేయాలనే దాని మీద మరి మేడం గారు అందరినీ ప్రశ్నించి ఎవరెవరు ఏం చేయాలనే దాని నుంచి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారికి మంచినీళ్ళ బాటిల్స్ కానీ మజ్జిగ ప్రసాదాలు మరి దర్శనం చాలా వీలైనంత త్వరగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పాము. అదేవిధంగా చేస్తాము. క్యూ లైన్లు కూడా చాలా ఇబ్బందికరంగా లేకుండా అతి త్వరలో స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాము. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో ఆలోచన కల్పించడం, సామాజిక బాధ్యతగా భావించిన బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ రాజమండ్రికి చెందిన కళాకారులచే నేడు రేపు తెనాలిలో 2 రోజుల పాటు వీధి నాటకం ప్రదర్శించి ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మార్కెట్ సెంటర్, చెంచుపేట, బస్టాండ్ తదితర ప్రాంతాలలో ప్రదర్శనలు నిర్వహించారు. బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో అక్కడ చేరిన ప్రజలకు పలు స్కామ్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అధికారి శ్రీనివాసు, పోలీస్ శాఖ తరఫున శ్రీనివాసరావు, బ్యాంక్ మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు పాల్గొని ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయి లక్కరాజు ప్రసంగిస్తూ ఆశ, భయం తదితర కారణాల వలన ఈ మోసాల బారిన పడుతున్నారని, ఫోన్లలో వచ్చే బ్లూ లింక్లను నొక్కరాదని, ఎవరితోనూ ఓటీపీలను పంచుకోరాదని, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకులో మాత్రమే తెలుసుకోవాలని, చదువుకున్న వారే ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారన్నారు. ఆ మోసానికి కారణం ఆశ, బలహీనత, తొందరగా రావాలని దురాశ. ఏ ఒక్కటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎటువంటి బ్లూ లింక్ ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రెస్ చేయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది, ఏ బ్యాంక్ మేనేజరు కేవైసీ కావాలనో ఆన్లైన్లో ఏం అడగరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఓటీపీ చెప్పరాదు. ఇవాళ స్మార్ట్ ఫోన్ అందరికి వచ్చేసినాయి. ఓటీపీ చెప్పారు అంటే ఆ డబ్బులు పోయినట్టే. అయితే 1 అవర్ ఉంటుంది, గోల్డెన్ అవర్ అంటారు. అది ఆ గోల్డెన్ అవర్ ఏంటంటే పోయిందని తెలుసుకున్నారు, పోయిన క్షణం నుంచి ఒక 1 అవర్ లోపల కనుక 1930 ఫోన్ చేస్తే మన డబ్బులు 100% వస్తాయి. దీని గురించి ఎవరికి చెప్పడం కన్నా కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని చోట్ల పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టారు. మీ పనులు చేసుకుంటూ ఈ అవేర్నెస్ మటుకు ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటూ బ్యాంక్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మోసం జరిగిన గంటలోగా 1930కు ఫిర్యాదు చేసినచో రికవరీ లభిస్తుందన్నారు. బ్యాంక్ వారు ఎప్పుడు మిమ్మల్ని కేవైసీ తాలూకా ఏది అడగరు. ఏదైనా ఉంటే బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వమని మాత్రమే చెప్తారు. ఆన్లైన్లో ఏ రెస్పాన్స్ ఇవ్వనక్కర్లేదు. ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో సైబర్ మోసాల తాలూకా ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి తెలుగులోనే పెడుతున్నాం. మన అందుబాటులో కోసమే తెలుగులోనే బోర్డు బ్యానర్ ప్రిపేర్ చేయించాము. కాబట్టి అందరూ మోస్ట్లీ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. అందుకు చదువుకునే వారి కోసం అర్థం కావడం కోసమే ఇలా కండక్ట్ చేస్తున్నాము నాటకాలు. వీళ్ళు మన రాజమండ్రి నుంచి వచ్చారు, మన కోసమే వచ్చారు, మనకి తెలియజెప్పడానికి కోసమే వచ్చారు. కాబట్టి అందరూ దయచేసి వినండి, నేర్చుకోండి, ఏ మోసాలకి గురి కావద్దు. ముఖ్యంగా బ్యాంకుల తాలూకా బ్యాంకులకే వచ్చి రెస్పాండ్, ఏదైనా సరే బ్యాంకులకే రండి. ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా బ్రాంచ్కి వచ్చి కలవండి. ఆన్లైన్లో ఎటువంటికి పాల్పడొద్దు. సైబర్ నేరాలపై, ఆన్లైన్ మోసాలపై హాస్యం, వినోదం మేళవించి రూపొందించిన వీధి నాటకం ఆద్యంతం రసవత్తరంగా జరిగి ఆహుతులను ఆకట్టుకుంది. ఫోన్ పే చేశారు చూడండి, ఒకసారి ఫోన్ పే వచ్చింది చూడండి. వస్తాడు, మా వాళ్ళు పంపిస్తారు సార్. అయితే మరి ఏదో బ్లూ అంకి ద్వారా మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయాలా? దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు ఆర్డర్ తీసుకున్నట్టుగా మాకు పిల్లప్ వస్తుంది అంతే. ఓహో, దాన్ని క్లిక్ చేసి మీకు ఆర్డర్ అయినట్టుగా పిల్లప్ వస్తుందా? ఓకే సార్, అలాగేనండి. సైబర్ నేరాల గురించి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ మెసేజ్లు వచ్చినప్పుడు మనకి గ్రీన్ మీద క్లిక్ చేయొద్దు అనేది ఒకటి. ఓటీపీ, మనకు వచ్చిన ఓటీపీ అడుగుతారు వాళ్ళు. ఆ ఓటీపీ గురించి చెప్పకూడదు అనేది అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే, బ్యాంక్ గురించి ఎలాంటి ఆఫీసర్స్ కూడా మేము మీకు ఫోన్ చేస్తున్నాము, మీరు అది చెప్పండి, ఇది చెప్పండి అనేది వాళ్ళు అడుగుతుంటారు. ఇది కూడా ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకొని, మనకి ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఎవరు కానీ మనకి ఫోన్ చేయరు. మనకేమైనా అవసరం ఉంటే మనం పోయి బ్యాంక్కి వెళ్ళి మనం తెలుసుకోవాల్సిందే, కానీ వాళ్ళు ఎవరు ఫోన్ చేయరు అనేది ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకొని ఈ నిబంధనలు అందరూ పాటించి ఎవరు డబ్బులు పోగొట్టుకోకూడదు అనేది ముఖ్యమైన దీని ఉద్దేశం. సైబర్ క్రైమ్ అనేది కంటిన్యూటీ అవుతుంది వల్ల ఇది టెలికాస్ట్ అవుతుంది. ఇది ఒక్క స్టేట్కే కాదు, అన్ని స్టేట్లకి ఇది టెలికాస్ట్ అవుతుంది. ఈ సైబర్ క్రైమ్ అనేది అరికట్టే విధానంలో
సెల్ వాడకం ప్రతి ఒక్క రోజు ఈరోజు కమ్యూనిక బాగా డెవలప్మెంట్ అవడం వల్ల చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా కామన్గా మాకు కమ్యూనికేషన్ నిమిత్తం మాకు సెల్ ఉంటే వాళ్ళతో మాట్లాడతాం మీతో మాట్లాడతాం చెప్పి అందరూ కూడా దీనికి తోడ్పడడం వల్ల సెల్స్ అనేవి బాగా డెవలప్మెంట్ అయిపోయినాయి. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి మహాత్మా గాంధీ అందించిన సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుట్ల శ్రీనివాసరావు, సెక్రటరీ జీవీపీఏ గుప్తా, ట్రెజరర్ రాము, సభ్యులు తాత శ్రీనివాసరావు, చీమకుర్తి సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, గుర్రం సుధీర్, దర్శి అనంత్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున పట్టణ ఆర్యవైశ్య సంఘం, జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున సభ్యులందరూ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ మహాత్మా గాంధీ అహింస ఆయుధంగా ఉపయోగించి మన జాతికి స్వాతంత్రం తెప్పించారు. ఆయన చేసిన మహోన్నత కృషికి ఇప్పుడు మన భారతదేశం ఎంతో అద్భుతంగా ఎదిగి ఆ ప్రజలందరూ సుభిక్షితంగా ఉన్నారు. వారికి జాతిపిత గారికి మన భారతదేశం తరఫున అందరం నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు 30వ తారీఖు 1వ నెల గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి నివాళులర్పించాం. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహిళా పోలీసులు హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ పురవీధుల్లో కొనసాగింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను తెలియపరుస్తూ ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐలు రాములు నాయక్, రమేష్ బాబు, ట్రాఫిక్ సిఐ రాజ్యలక్ష్మి, మహిళా పోలీసులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మన తెనాలి సబ్ డివిజన్ తరపు నుంచి ఈరోజు మహిళలు వాళ్ళు హెల్మెట్ ధరించి వాళ్ళు కూడా పబ్లిక్కి అవేర్నెస్ కోసము ఈ రోజున మా తెనాలి 2 టౌన్ ఏరియా నుంచి అలానే 1 టౌను 3 టౌన్ మొత్తం కవరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా హెల్మెట్ కానీ ధరిస్తే ఒకవేళ చిన్న యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు ప్రాణాలకి ముప్పు లేకుండా ఇమ్మీడియట్గా ఈజీగా సేవ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయమని మన జిల్లా నుంచి మా ఎస్పీ గారు అట్లానే మా తెనాలి డిఎస్పీ గారు అందరూ చెప్పారు. దాని ప్రకారము మేము ఈ రోజున ట్రాఫిక్ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మహిళలతోటి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. ఇది ఈ 2 టౌన్ దగ్గర నుంచి బయలుదేరి చాకల్ చెరువు, గాంధీ చౌక్, అక్కడి నుంచి మన చిట్టాంజనేయ స్వామి చిన్నరావులు పార్క్ పోయి చిట్టాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి వాహప్ చౌక్ మీద గుండా 3 టౌన్ వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఇటు తిరిగేసి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేస్తాము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ మా పోలీసులు, మహిళా పోలీసులు, బయట పబ్లిక్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇదే విధంగా పబ్లిక్ కూడా ఈ అవేర్నెస్లో దీన్ని ప్రతి ఒక్కరు కూడా భావించి హెల్మెట్ ధరించి ఎవరి ప్రాణాలకు ముప్పు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాము.
ఇటీవల తెనాలి అంగలగుదురు శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లెపాడుకు చెందిన యువతి చిలువూరి మాలతి మృతి చెందింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాలతి ఇంటికి చేరుకొని కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఎదురుకొచ్చాడని చెప్పారు. అవునండి, అవును. లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన గుంటూరు నుంచి వస్తున్నాడు కదా. చదివించుకున్నా దేవుడి చేసేసి అనుకుంటున్నా. మున్సిపాలిటీలో డిగ్రీ చదువుకుందా? ఆడికి చెయ్యరి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది సార్. కాంట్రాక్ట్ పంపిస్తారు, కొంచెం జాగ్రత్త ఉండండి. మినిస్టర్ గారు వచ్చింది మీకోసం, ఏం కన్నారు ధైర్యం. ప్రమాదంలో గాయపడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 9వ వార్డుకు చెందిన దంతాల రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరుగుతున్న సిపిఎం 27వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ ప్రచారం నిర్వహించారు. సుల్తానాబాద్ పారిశ్రామిక వాడలో కార్మికులను ఉద్దేశించి సిపిఎం నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడారు. గత 3 రోజుల నుండి సిపిఎం బస్సు జాత తాడేపల్లి, మంగళగిరి, రాజధాని, గుంటూరులో మహాసభల గురించి ప్రచారం నిర్వహిస్తూ ఉందని, ఆ జాత రేపు ఉదయం తెనాలి చేరుతుందని చెప్పారు. 31న అన్నాబతిని పురవేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి నాయకులు మాట్లాడతారని చెప్పారు. తెనాలి పట్టణ ప్రజలు జాతకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. విడిపోవాలని కోరుకున్న వారికి రాజధానిని అప్పగించి కలిసి ఉండాలని కోరుకున్న మనకు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి అన్యాయం చేశారని, 10 ఏళ్ల 6 మాసాలు గడిచినా రాజధానికి నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పోయిందని, కేంద్రం నిధులు కేటాయించకపోవడం రాష్ట్రానికి తీరని ద్రోహమని చెప్పారు. విభజన చట్టంలోని అంశాల అమలుకు పూనుకోకుండా కాలయాపన చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభల సందర్భంగా గత మహాసభ జరిగినటువంటి తాడేపల్లి నుంచి ఒక జాత బయలుదేరి నెల్లూరు వరకు అన్ని మండల పట్టణ కేంద్రాన్ని కలుపుకుంటూ మహాసభలో చర్చించేటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఒక జాతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాత నిన్న తాడేపల్లి, మంగళగిరి, రాజధాని ప్రాంతాల్లో పర్యటన చేసింది. రేపు ఉదయం మన తెనాలి రాబోతా ఉంది. తెనాలి పురవేదిక దగ్గర సభ జరుగుతుంది. తెనాలి పట్టణంలోని అన్ని వర్గాల ప్రజానీకం హాజరయ్యి ఆ జాతా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జాతా ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి రాజధాని లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రాజధాని లేనందువలన రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజానీకానికి పని దినాలు లేకుండా పోయినాయి, కనీస వేతనాలు లేకుండా పోయినాయి. రాజధాని భూమి ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది. ఈ సమస్యలు 10.5 సంవత్సరాలు గడిచినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అంశాలు ఏవో చెప్పుకుంటూ పోవటం తప్పనిచ్చి కీలకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ అనేటువంటిది లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ముల్కా శివసామిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడక నడుస్తున్నట్లు ఉన్నదని, రైతాంగం పండించిన పంటలను కొనే నాదుడు లేకుండా పోయారని, ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని చెప్పారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని చెప్పారు. నిధులు లేవని చెప్పడం సరికాదని, ఈ విషయాన్ని
రాష్ట్ర మహాసభలలో చర్చించి నిర్ణయాలు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలి, జి వెంకట సుబ్బయ్య, జి రాంబాబు, డి రత్నబాబు, పి మురళీకృష్ణారెడ్డి, టి కాశీ విశ్వనాథం, జి ఏడుకొండలు, ఆర్ శివారెడ్డి, డి రమణారెడ్డి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు పట్టణ నగరంలో జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు తెనాలి మున్సిపల్ ఆఫీసు పురవేదిక వద్దకు ఈ జాథా వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినా కానీ అనేక వాగ్దానాలు ఏది కూడా అమలు జరగని పరిస్థితి. రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కానీ, లేకపోతే తక్కిన హామీలు సూపర్ 6 హామీలు కూడా అమలు కాని పరిస్థితి. అట్లాగే రాష్ట్రం అనేక విధాలుగా వెనుకబడిన ఉండగాని కేంద్ర ప్రభుత్వం ఈ అభివృద్ధికి, రాజధాని అభివృద్ధికి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ వీటన్నిటికి కూడా నిధులు కేటాయింపులు జరగకపోవటం వల్ల రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ విషయాలన్నిటి కూడా ప్రజానీకం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ నెల 31వ తేదీన రేపు ఉదయం వచ్చే సిపిఎం పార్టీ జాథాకి అందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన జాతిపిత గుర్తుపెట్టుకోండి, మహాత్ముడు శ్రీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని ఒక మత టెర్రరిస్టులు, రిలీజియస్ టెర్రరిస్టులు అని మానాలి. ఆయన్ని పట్టణ పెట్టుకున్నటువంటి రోజు ఆయన మన 1948 జనవరి 30న ఆయన హత్య కావించబడ్డాడు. నాథురామ్ గాడ్సే అనేటువంటి ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిస్టు, దాని ఏమంటారు ఎక్స్ట్రీమిస్టు మన తెలుగులో చెప్పండి. అలా మహాత్మా గాంధీ గారిని చనిపోయి ఇప్పటికి 77 సంవత్సరాలు అయ్యింది. మహాత్మా గాంధీ గారంటే తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అయితే ప్రపంచంలో ఎవరూ లేరు. మన దేశంలో చదువుకున్నా చదువుకోపోయినా అందరికీ జాతిపిత తండ్రి లాంటాడు అని చెప్పేసి అందరికీ తెలుసు. మహాత్మా గాంధీ గారి యొక్క ఫలితం వల్లే, ఆయన యొక్క కష్ట ఫలితం వల్ల, ఆయన యొక్క సారథ్యంలో నాయకులందరి కృషి వల్ల మన దేశానికి భారతదేశం వచ్చి ఈ రోజును మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన సెలవు. రెండవది, మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి నిర్వహించి ఇంతకుముందు ఆ సౌత్ ఆఫ్రికాలో కూడా, ఇంగ్లాండ్లో బారెట్లా తీసుకుని సౌత్ ఆఫ్రికాలో కూడా చాలా హక్కుల ఉద్యమం చేసి ఇక్కడికి వచ్చి డూ ఆర్ డై అనేటువంటి నాదంతో స్వాతంత్రం తీసుకురావటమా లేక చనిపోవటం అనే నాదంతో, అన్నిటికంటే ముఖ్యంగా అహింసావాదంతో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు. ఈ బాటలోనే ఇప్పుడు కూడా చాలామంది నడుస్తున్నారు అహింసావాదం. కొన్ని దేశాల్లో అయితే విప్లవాల ద్వారా హింసవాదంతో వచ్చింది. మన దేశంలో అహింసావాదంతో తీసుకొచ్చినట్టు గంత మహాత్మా గాంధీ గారు చెప్తూ, ఆ మహాత్మా గాంధీ గారి వారి శిష్యులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అలాగే తర్వాత ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరి యొక్క రాజీవ్ గాంధీ గారు, వీళ్ళందరి యొక్క సారథ్యంలో వీరందరి యొక్క అడుగుజాడలో మా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజ్దారావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్ పూర్ణచంద్రరావు, శివకుమార్, స్టీవెన్ బాబు, రాయప్ప, రమేష్, అయ్యప్ప, శంకర్రావు, సుబ్బారావు, మాధవరావు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ముప్పైవ తారీఖు అనగానే జనానికి అందరికీ గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీజీ వర్ధంతి. మరి ఆయన ఉప్పు సత్యాగ్రహం ఇటువంటి రకాల ఎన్నో కార్యక్రమాలు చేసి మరి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు. మనం ఇవాళ స్వాతంత్రంగా ఇంత చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే ఇది అంతా నాటి పెద్దల చలవే. కాబట్టి మనం అందరం కూడా మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించేవాడని, అట్లా మనం కూడా చేయాలని కోరుకుంటూ, ఈ సత్యాగ్రహంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియమాలు
వారు వినాయకరావు గాడ్సేని పైకి లేపటం, మహాత్మా గాంధీ గారిని చెడ్డ యూట్యూబ్ కార్యక్రమాల్లో పెడుతున్నారు. అవి సహించేది లేదు. కాంగ్రెస్ పార్టీ దానికి ఎప్పుడు ముందుంటుంది. ప్రజల కోసం సత్యాగ్రహ పర్యటన మేము బాగానే ముందుకు వస్తున్నాం. సత్యాగ్రహం కోసమే మేము నడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్రం కావాల్సింది గాంధీ గారి వల్లే. స్వతంత్రం కోసం పోరాడిన వారు గాంధీ గారు. జనాలు మర్చిపోతున్నారు. జనాలు కాంగ్రెస్ పార్టీని మర్చకుండా కాంగ్రెస్ పార్టీనే ఈ స్వతంత్రం తెప్పించింది, కాంగ్రెస్ పార్టీనే మహాత్మా గాంధీ అని మీ అందరికి మనవి చేసుకుంటాం. కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినం సందర్భంగా గాంధీ ఆశ్రమంలో పండ్లు పంపిణీ నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాళిదాసు వెంకటేశ్వరరావు తనయుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమ వాసులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి ఆశ్రమంలో నా స్నేహితుడు కాళిదాసు వెంకటేశ్వరరావు గారి కుమారుడు అజయ్ పృథ్వీ యొక్క పుట్టినరోజు సందర్భంగా పేదలందరికీ కూడా ఫ్రూట్స్ వారికి కావాల్సిన తినుబండారాలు పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆ బాబు చల్లగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు మా సోదరుడు మా కాళిదాసు వెంకటేశ్వరరావు గారు. మేము చిన్ననాటి నుంచి కూడా మంచి స్నేహితులం. అతను అందరితో కూడా కలిసిమెలిసి ఉంటాడు వెంకటేశ్వరరావు గారు. అలాగే మంచి మంచి కార్యక్రమాల్లో కూడా అందరితో కూడా కలిసి పాల్గొంటూ ఉంటారు. పార్టీలకు అతీతంగా స్నేహపూర్వకంగా అందరితో కూడా కలిసి ఉంటాడు. మరి అలాంటి మంచి వ్యక్తి కుమారుడైన పృథ్వీ పుట్టినరోజుని ఇంత ఘనంగా జరిపినందుకు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పురపాలక సంఘ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు భద్రతా మాస ఉత్సవాలలో భాగంగా హెల్మెట్ పై మహిళా పోలీసుల అవగాహన ర్యాలీ. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మాలతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.